ఆంధ్ర లయోలా కళాశాల కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 70 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి అతి పురాతనమైనటువంటి కళాశాలలో ఇది ఒక కళాశాల. ఇది స్టార్టింగ్ నుంచి కూడా అంటే 1953 నుంచి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రముఖమైనటువంటిది డిపార్ట్మెంట్. దాదాపు ఈ కోస్తా జిల్లాలన్నింటిలో కూడా దక్షిణ భారతదేశంలోను చెన్నై లయోలా ట్రిచి తర్వాత జెసూట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కళాశాలలో ప్రముఖమైనటువంటి కళాశాల ఆంధ్ర లయోలా కళాశాల. దానిలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా డాక్టరేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మెటీరియల్ సైన్స్లోను, బయోమెటీరియల్స్లోను, గ్లాస్ సైన్స్లోను, అలాగే థిన్ ఫిలిమ్స్, పాలిమర్సు, సోలార్ ఎనర్జీ ఇలాంటి రంగాల్లో పరిశోధన చేసేటువంటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఉన్నారు. దీనిలో మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మారినటువంటి నూతన విద్యా విధానంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఫిజిక్స్ సింగిల్ మేజర్ గాను అలాగే బీఎస్సీ ఆనర్స్ 4 years డిగ్రీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు దాదాపు 53 దేశాల్లో పరిశోధక విద్యార్థులుగాను అనేక పరిశోధక కేంద్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళకి చాలా తక్కువ మంది ఫిజిక్స్ వైపు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్ళటం, ముఖ్యంగా బయోఫిజిక్స్ కానీ, నానో టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ అలాంటి అనేక రకమైనటువంటి సబ్జెక్ట్స్ చదువుకోవడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో, ఐఐటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేసుకుని నానో టెక్నాలజీ కానీ, బయోఫిజిక్స్ కానీ, అలాగే రిమోట్ సెన్సింగ్లో కానీ చదువుకున్నట్టయితే ఇవాళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు భారతదేశంలో దాదాపు 1,50,000 పైగా భౌతిక శాస్త్రవేత్తలు అవసరం ఉంది. యంగ్ సైంటిస్ట్ కోసం దేశం చూస్తూ ఉంది. కాబట్టి మీరు పిహెచ్డీ చేసినట్టయితే డిగ్రీ పూర్తి చేసి ఇక్కడ లయోలా కళాశాలలో ఉన్న వసతుల ద్వారా ఖచ్చితంగా మీరు సెంట్రల్ యూనివర్సిటీల్లో కానీ, ఐఐటీల్లో కానీ, స్టేట్ యూనివర్సిటీలో కానీ మీరు పైసా ఖర్చు లేకుండా అన్నీ ఉచితంగా కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఉన్నత విద్యకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మైనార్టీ మహిళలకైతే మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ అని, అలాగే ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే అనేక రకాలైనటువంటి స్కాలర్షిప్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి జేఆర్ఎఫ్ కనుక చేసినట్టయితే సిఎస్ఐఆర్ ద్వారా 35,000 నుంచి 60,000 రూపాయల స్కాలర్షిప్ నీకు నెలకు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ రకమైనటువంటి ఖర్చులు పెట్టకుండా జిజ్ఞాస భౌతిక శాస్త్రం పైన కనుక అవగాహన ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు గొప్ప శాస్త్రవేత్తలుగా, అలాగే ఇస్రోలో కానీ, ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో కానీ, అలాగే సిపెట్ అని ప్లాస్టిక్ టెక్నాలజీలో కానీ, సిమెట్లో కానీ, సిజిసిఆర్ సెంట్రల్ గ్లాస్ సెరమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానీ, టీఐఎఫ్ఆర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, డిఆర్సి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ లాంటి 72 సంస్థల్లో విపరీతమైనటువంటి భౌతిక శాస్త్ర పరిశోధకుల యొక్క కొరత ఉంది. కాబట్టి పరిశోధన అనగానే అద్భుతమైన తెలివిగల అవసరం లేదు. మీరు కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డు ఉండి 60%తో కనుక ఉన్నట్టయితే భౌతిక శాస్త్రం పట్ల కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంతరిక్ష విజ్ఞానం అంటే ముఖ్యంగా ఆస్ట్రోఫిజిక్స్లో ఇండియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ ఐయూకా అంటారు, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణేలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దాంట్లో మీరు పరిశోధన ఎంఎస్సీ ఆస్ట్రానమీ కూడా చేయొచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఈ కళాశాలలో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంటర్లో మీరు ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి ఎవరైనా సరే మీరు ఈ కళాశాలను ఆప్ట్ చేసుకోండి. మీరు చక్కగా ఈ కళాశాలకు వచ్చినట్టయితే అధ్యాపకులు స్నేహపూర్వక వాతావరణంలో మీకు అన్ని రకాలైన ఎక్విప్మెంట్తో కూడినటువంటి పరిశోధక దీంతో పాటు ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ని మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, అలాగే సిమ్యులేషన్ ల్యాబొరేటరీస్ కానీ, అలాగే మీకు ఆప్టికల్ ల్యాబొరేటరీస్ కానీ అన్నీ కూడా ఫుల్లీ ఎక్విప్డ్ ఉన్నాయి. విస్తృతమైనటువంటి లైబ్రరీ ఉంది, చాలా విశాలమైనటువంటి లైబ్రరీ ఉంది, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, ఎన్సీసీ ఉంది. వీటన్ని వస్తువులను కూడా ఉపయోగించుకుని చక్కటి భౌతిక శాస్త్రవేత్తలుగా ఎదగాలని విజయవాడలో ఉన్న ఆంధ్ర లయోలా కళాశాల ఫిజిక్స్ని ఆఫర్ చేస్తుంది. ఈ కళాశాలలో చేరాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు విద్యార్థులకి ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ పాస్డ్ అవుట్ ఇంటర్మీడియట్, ప్లీజ్ జాయిన్ physics. Loyola Physics is an international physics institute. You can become an international scientist by joining physics here. Thank you very much.